హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫంక్షన్కి వెళ్ళాలి కానీ గోరింటాకు పెట్టుకునే టైం లేదా? మార్కెట్లో దొరికే కోన్ల వల్ల ఇందులో కెమికల్ అనేది ఎక్కువగా ఉందేమో అని భయమేస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. గోరింటాకు ఆకు లేకుండా మన చేతి మీద ఎర్రటి గోరింటాకు ఎర్రగా ఎలా పండాలో ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాలండి, అంతే. ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ గోరింటాక్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులోకి కాఫీ పౌడర్ని అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ 2 రూపీస్ ప్యాకెట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, అదైతే వేసుకుంటున్నాను. అందులో ఉన్న కాఫీ పౌడర్ మనకి 1 స్పూన్ వరకు అయితే వస్తుందన్నమాట. సో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్, అలానే 2 స్పూన్ల వరకు టీ పౌడర్ని అయితే వేసుకోండి. మనం తీసుకునే క్వాంటిటీ 1:2 రేషియోలో అయితే ఉండాలన్నమాట. సో అందుకనే 1 స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకుంటే 2 స్పూన్ల వరకు టీ పౌడర్ని తీసుకోండి. అలానే 2 స్పూన్ల వరకు పంచదారని కూడా వేసేసుకోండి. అంతేనండి. ఈ 3 వస్తువులండి, మన ఇంట్లో రెగ్యులర్గా దొరికేవే కదండి. ఈ 3 వస్తువులతో ఎంచక్కా గోరింటాక్ని తయారు చేసుకొని మీ చేతుల్ని ఎర్రగా తయారు చేసుకోవచ్చండి. గోరింటాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి గోరింటాకు ఆకు దొరకడం కష్టమే. సో ఇలాగైతే తయారు చేసుకోవచ్చండి, చాలా సింపుల్ గా. మనకి గోరింటాకు ఆకు పెట్టుకున్నప్పుడు ఎలాగైతే ఎర్రగా పండుతుందో అంతకంటే ఎక్కువగా ఎర్రగా పండుతుందండి. సో ఇక ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. నేనైతే ఇలాగా పాత గిన్నెని, నేను వాడని గిన్నెని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఎక్కువగా గోరింటాక్ని తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఇదే గిన్నెని వాడతానండి రెగ్యులర్ గా. అందుకే ఈ గిన్నె అయితే ఇలాగుందనమాట. సో మీరు కూడా గోరింటాక్ని తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా ఒక గిన్నెనైతే పెట్టేసుకోండి. మనం ఎక్కువగా వాడని గిన్నెనైతే తీసుకోండి. ఇక ఈ గిన్నెలోకి ఇంకొక చిన్న గిన్నెనైతే పెట్టుకోండి బేస్ కోసం. తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదండి కాఫీ పౌడర్, అలానే టీ పౌడర్, పంచదార, ఈ మిక్సింగ్ని ఈ రౌండ్గా అయితే వేసేసుకోవాలండి. ఈ బౌల్ చుట్టూ రౌండ్గా అయితే వేసేసుకోవాలి. చూడండి, మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా. మనం ఈ బౌల్ చుట్టూ రౌండ్గా అయితే వేసుకోవాలన్నమాట. ఆ బౌల్ లోపలికైతే వెళ్ళకూడదు మనం వేసిన పంచదార, టీ పౌడర్, కాఫీ పౌడర్ అనేవి. ఇక ఈ మూడింటిని ఇలా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలాగా వీడియోలో చూస్తున్నట్లు ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోండి రౌండ్ షేప్ లో. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన ఇంకొక ఖాళీ గిన్నెనైతే పెట్టండి. ఖాళీ గిన్నెనే పెట్టాలండి. ఇంతకు ముందు పాతకాలపు రోజుల్లో కోన్స్ అనేవి లేనప్పుడు ఇలాగే ఇన్స్టెంట్ గా గోరింటాక్ని తయారు చేసుకుని పెట్టుకునే వాళ్ళండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఈ గోరింటాక్ గురించి తెలుసుంటే నాకు 90s కిడ్స్ అని కమెంట్ చేసేయండి. ఎందుకంటే ఈ గోరింటాకు 90s కిడ్స్ కి చాలా స్పెషల్ అన్నమాట. గోరింటాకు ఆకు పెట్టుకోవాలి అంటే ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి. అలానే కోన్స్ పెట్టుకోవాలి అంటే అప్పట్లో లేవన్నమాట. ఇలాగా ఇన్స్టెంట్ గా గోరింటాక్ని తయారు చేసి మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఎంచక్కా మాకైతే పెట్టేవాళ్ళండి. సో ఇలాగ రెడీ చేసుకున్న ఈ బౌల్ని ఇప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చి స్టవ్ పైన అయితే పెట్టేయండి. మీరు గ్యాస్ అనేది సిమ్ములోనే పెట్టాలండి, ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అనమాట. సిమ్ములోనే పెట్టేయండి. ఇక తర్వాత పైన ఇలాగా వాటర్ ఉన్న బౌల్ని అయితే పెట్టేయండి. నేనైతే ఇలాగా ఒక కడాయిని తీసుకొని అందులో వాటర్ని పోసుకొని అయితే దానిపైన అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే కడాయి అనేది కొంచెం లోతుగా ఉంటుంది కదా. సో దానివల్ల మనకి లిక్విడ్ అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. కరెక్ట్గా ఆ బౌల్లోకే పడుతుందండి. మీరు కూడా నేను చెప్పినట్టే ఇలాగా లోతుగా ఉన్న వాటర్ గిన్నెనైతే పెట్టుకోండి. మీరు స్ట్రైట్గా ఉన్న బౌల్ని తీసుకొని అందులో వాటర్ని అయితే పోసుకొని పెట్టుకోకూడదనమాట. ఇలాగ లోతుగా ఉండే గిన్నెనైతే తీసుకుంటే అందులో నుంచి ఆవిరి అనేది వస్తుందండి కింద వైపు నుంచి. ఆ ఆవిరి వల్లే మనకి ఆ లిక్విడ్ అనేది తయారయ్యి కరెక్ట్గా మనం ఖాళీ బౌల్ని అయితే పెట్టాం కదండి, లోపల ఒక ఖాళీ గిన్నెని, అందులోకి అయితే పడుతుందన్నమాట. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం రెడీ చేస్తున్నప్పుడు ఆ ఆవిరి అనేది బయటికి పోకూడదనమాట. ఆ ఆవిరి వల్లే మనకి ఆ గోరింటాకు లిక్విడ్ అనేది తయారవుతుంది. సో ఇలాగా స్టవ్ పైన ఒక 7 to 8 మినిట్స్ వరకు సిమ్లోనే అలాగే వదిలేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా పొగల్లాగా బయటికి వస్తుంది. అదే అండి ఆవిరి అనేది కొంచెం లైట్గా బయటికి వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ వాటర్ ఉన్న బౌల్ని ఒకసారి తీసి చూద్దామా రండి. నేనైతే మీకు లైవ్లో అయితే చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ ఎలాగ ప్రిపేర్ అవుతుందో చూపిస్తాను. మనకి వచ్చే ఈ మెహందీ లిక్విడ్ అనేది వావ్, చూస్తున్నారు కదా మనకి పొగలు అనేవి ఎలా వస్తున్నాయో. మీరైతే అసలు భయపడకండి. ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయిందండి మనకి గోరింటాకు లిక్విడ్ అనేది. సో మనమైతే గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాం. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంచక్కా మనమైతే గోరింటాకుని తయారు చేసుకోవచ్చు, ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా. సో ఈ లిక్విడ్ ఉన్న బౌల్ని జాగ్రత్తగా తీయండి, వలికిపోకుండా. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా కష్టపడి ఈ లిక్విడ్ కోసమే తయారు చేసాం కదా. సో వలికిపోకుండా జాగ్రత్తగా ఇలాగా తీసుకొని పక్కకైతే పెట్టేసుకోండి.
ఇప్పుడే అసలైన ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నామండి. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరే షాక్ అవుతారనమాట. ఎందుకంటే మనం తయారు చేసే ఈ గోరింటాకు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. నేను మీకు లైవ్ లో వాష్ చేసి మరీ చూపిస్తాను. సో ఇలాగ వచ్చిన ఈ లిక్విడ్ లోకి ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ కలర్ గోపురం కుంకుమ ఉంది కదండి, అదైతే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గోపురం కుంకుమనే యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇదైతే ఎర్రగా పండుతుందన్నమాట నాకు. అందుకే నేను ఎప్పుడు ఈ గోపురం కుంకుమనే రిఫరెన్స్ చేస్తానన్నమాట. ఎందుకో నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుందండి. సో అందుకే ఇక్కడ నేను రెడ్ కలర్ గోపురం కుంకుమనే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా కుంకుమ పొడిని అయితే యాడ్ చేసేసుకోండి. ఇక ఈ లిక్విడ్ లోకి ఎంత కావాలో అంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. కుంకుమ పొడిని మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దండి, గడ్డకట్టిపోతుంది అనమాట. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించినట్లయితే రావాలి. ఇక నెక్స్ట్ అయితే మీ హ్యాండ్ పైన ఇలాగా పెన్ తోటి డిజైన్ అయితే వేసుకోండి. మీకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోండి. నేనైతే ఇలాగా సింపుల్ గా ఫ్లవర్ లాగైతే వేసుకున్నానండి డిజైన్. ఇక తర్వాత టూత్ పిక్ ఉంటుంది కదండి, ఆ పిక్ తో ఇలాగా ఆ గోరింటాక్ని ముంచేసుకొని మనం వేసుకున్నాం కదండి చేతి పైన డిజైన్ ని అందులోకి అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీనో. మనకి కోన్ డిజైన్స్ పెట్టుకోవడం రాకపోయినా ఇలాగా పెన్ తో డిజైన్ పెట్టుకొని అందులోకి ఈ గోరింటాక్ ని ఎంచక్కా నింపుకోవచ్చండి. అంతేకాకుండా మన స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు భరతనాట్యం అయితే చేస్తూ ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి ఈ గోరింటాకు చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా 5 నిమిషాల్లో రెడీ చేసుకొని 5 నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చు అనమాట. పారాణిలాగా చాలా బాగుంటుందండి, ఎర్రగా పండుతుంది. గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే మనము ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ వరకైనా ఉంచుకోవాలి. మరి చిన్నపిల్లలు అంతసేపు అయితే ఉంచుకోరు కదండి. అలా అని మెహందీ కోన్లని కొనుక్కొని మన చేతికి పెట్టుకుందాము అంటేనేమో కొంతమందికి పడదనమాట, ఇన్ఫెక్షన్ లాగా వస్తుందన్నమాట. సో ఇలాగ మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇన్స్టెంట్ గా కాఫీ పౌడర్ తో గోరింటాక్ని ఎంచక్కా తయారు చేసుకోవచ్చండి. మీరు ఇలాగే సేమ్ డిజైనే వేసుకోవాలి అని అయితే కాదండి, మీరు చందమామ చుక్కల్లాగా అప్పటి డిజైన్ కూడా ఎంచక్కా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలాగ సింపుల్ గా డిజైన్ అయితే వేసుకున్నాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. చెప్పాలంటే నాకు పర్సనల్ గా గోరింటాక్ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో అలా అని గోరింటాకు పెట్టుకుందాము అనుకుంటే ఆకు దొరకడం కష్టం అనమాట ఇక్కడ. అలా అని కోన్ తో పెట్టుకుందాము అనుకుంటే నాకు కోన్ పడదన్నమాట. నా చేతి పైన ఇరిటేషన్, ర్యాషెస్ లాగా వస్తాయండి. సో నేను ఎప్పుడు కూడా ఇలాగా గోరింటాకుని తయారు చేసుకుని అయితే పెట్టుకుంటానన్నమాట. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. చూస్తున్నారు కదా, గోరింటాకు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇదైతే మనకి 10 మినిట్స్ వరకు అయితే అలాగే చేతి పైన ఉంచుకోండి. ఇక ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక్కటే డౌట్ అండి, ఏంటి అంటే అంతా బానే ఉంది కానీ ఆ గిన్నెని ఎలా క్లీన్ చేయాలి ముందు అది చెప్పమ్మా అని అడుగుతారు. సో మీరేమీ టెన్షన్ పడొద్దు, ఆ గిన్నెని ఎలా క్లీన్ చేయాలో కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో అయితే చెప్తానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది నా మెహందీ డిజైన్ అయితే. ఇలాగా ఈ గోరింటాక్ని నా చేతి పైన 10 నిమిషాలు మాత్రమే ఉంచాను, అంతేనండి. ఇక వాష్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది పూర్తిగా ఆరిపోయింది అని మనకైతే అర్థమవుతుంది కదా, అప్పుడైతే వాష్ చేసుకోవాలి. అలా అని ఆరిపోవటానికి గంటల టైం అయితే పట్టదనమాట. ఒక 10 నిమిషాల్లో పూర్తిగా ఆరిపోతుంది. ఇలా అంటే మనకి కుంకుమ అనేది రాలిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇక అలాంటప్పుడు అయితే వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి. మీకు వీడియోలో ఇలా కొంచెం కలర్ అనేది డల్ గా కనిపిస్తుందేమో, కానీ నాకు బయట అయితే చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి, నిజంగా చెప్తున్నాను. ఈ గోరింటాకు పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ కి చూడాలండి, చాలా నెల్లగా అయిపోయిందండి. చాలా అంటే చాలా మెరూన్ కలర్ లోకి అయితే వచ్చింది. ఇక ఇప్పుడు కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది, ఈ ఎర్ర కలర్, ఈ కలర్ అనేది మనకి బట్టలకి లేకపోతే పోతుందా, ఈ కలర్ అనేది ఈ కలర్ అంటుతుందా అని చాలా మందికి అనిపిస్తుంది అనమాట. సో ఈ కలర్ అయితే ఎక్కడ అంటదండి. నేనైతే ఇక్కడ చూపించాను కదా, నేను పెట్టుకున్న ఫింగర్కి ఈ ఫింగర్ తీసుకొచ్చి ఆ హ్యాండ్ పైన అయితే రుద్ది చూపించానండి. చూశారు కదా, ఎటువంటి కలర్ అయితే పోదన్నమాట. సో ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె అయితే అప్లై చేసేసుకోండి. కోకోనట్ ఆయిల్ని కొద్దిగా వేసుకొని అప్లై చేసేసుకోండి మీ హ్యాండ్ పైన. చూసారు కదా, గోరింటాకు ఆకు లేకుండా అలానే కోన్తో కెమికల్ ఉందేమో అని భయం లేకుండా 5 నిమిషాల్లో మనం ఈ గోరింటాకుని తయారు చేసుకొని మన చేతుల పైన పెట్టుకుంటే ఎంత ఎర్రగా పండిందో చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా ఈజీ అండి, ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంచక్కా తయారు చేసుకోవచ్చండి ఈ గోరింటాకుని. సో మాడిపోయిన గిన్నెనైతే క్లీన్ చేసి చూపిస్తానండి. సో ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ గిన్నెని క్లీన్ చేయాలి అంటే ముందుగా పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత చాకుతో మనం ఇలాగా ఒక్కసారి
ఒక్కసారి గీకితే మనకి సైడ్ కి మొత్తానికి వచ్చేస్తుంది. తర్వాత ఈ బౌల్లోకి వేడి వాటర్ ని పోసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేసుకొని పక్కకైతే పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత వాష్ చేయండి.